హే క్యూటీస్! ఈ ఛానల్‌లో ఫస్ట్ షాపింగ్ హాల్ ఇదే అనమాట. మన ఫేవరెట్ అయిన మినిసోలో మనం షాపింగ్ హాల్ స్టార్ట్ చేశామనమాట. ఒక్కొక్క ప్రొడక్ట్‌ని నేను ఎంత ప్రైస్‌కి కొన్నాను, నాకు ఏ ఎలిమెంట్స్ నచ్చాయి ఈ ప్రొడక్ట్స్‌లో అనేవి చాలా క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోని. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్ చేయండి. మినిసోతో పాటు ఫ్యూ ప్రొడక్ట్స్ నేను 99 మార్కెట్ అనే దాంట్లో కూడా తీసుకున్నాను. ఎగ్జాంపుల్ కప్స్ అండ్ ఇంకా ఈ చిన్న పాకెట్ లాంటిది. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ది మోస్ట్ ఫేవరెట్ ఐటెమ్ నాకు ఈ హాల్ మొత్తంలోకి కూడా. ఇది ఫస్ట్ పాండాది. ఇదొక సిప్పర్ లాంటిది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేస్తే స్ట్రా వస్తుందనమాట. ఇలా సిప్ చేసుకుంటూ తాగాలి. ఇది ప్రైస్ వచ్చేసి 600 పడింది నాకు. చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ ఇది మొత్తం మమ్మీ సెలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నీ మమ్మీయే కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ మమ్మీయే నాకు సెలెక్ట్ చేసింది కూడా. ఇది ఇలా పెట్టేస్తే అయిపోయింది. సెకండ్ ఐటెమ్ వచ్చేసి ఇది. ఇదేంటి అని అంటే రూమ్ ఫ్రెషనర్ లాగా అనమాట. ఒక 45 డేస్ వరకు వర్క్ చేస్తది ఇది. ఇది ఎలా ఉంటుందంటే క్యాప్ ఓపెన్ చేసి ఈ ఫాయిల్ తీసేసి ఇదొక జెల్లీ టెక్స్చర్ ఉంది. సీ దీని ఫ్రేగ్రెన్స్ కూడా అద్దిరిపోయింది. ఒకవేళ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే చేయండి. ఇందులో పింక్ కలర్ కూడా ఉంది. కాకపోతే నాకు అదంత నచ్చలేదు ఫ్రేగ్రెన్స్. ఇదైతే సూపర్ ఉంది. దీన్ని మళ్ళీ ఇలాగ క్లోజ్ చేసేసి ఇలా బెడ్రూమ్‌లో ప్లేస్ చేసేసుకోవడమే. ఇలా ప్లేస్ చేసేసుకోవడమే ఎక్కడైనా టేబుల్ మీద. 45 డేస్ దాకా మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డోర్స్ అండ్ విండోస్ క్లోజ్‌లో పెట్టుకోవాలి. అలా ఓపెన్ చేసేసి పెడితే ఫ్రేగ్రెన్స్ అంతా బయటికి వెళ్ళిపోద్ది తప్ప రూమ్‌లో అయితే ఉండదు. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్ ఐటెమ్. అండ్ ఈ బాటిల్ ఇది గ్లాస్ బాటిల్ కాదు, కంప్లీట్లీ ప్లాస్టిక్ బాటిల్. ఇది జస్ట్ 250 రూపీసే పడింది. అండ్ చాలా క్యూట్‌గా కూడా అనిపించింది. నా దగ్గర ఇలాంటిదే యెల్లో బాటిల్ ఉంది. అది నా ఫ్రెండ్ కొనిచ్చాడు నాకు. అండ్ ఇది మమ్మీ కొనుక్కుంది. ఎప్పుడన్నా బయటికెళ్తున్నప్పుడు బ్యాగ్‌లో ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుందని కొనుక్కుందనమాట. ఇలాంటి బాటిల్స్‌లో ఒకటి కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏంటి అని అంటే హాట్ వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. వేస్తే వెంటనే మెల్ట్ అయిపోతాయి ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడా. జస్ట్ నార్మల్ ఆర్ కోల్డ్ వాటర్‌కి మాత్రమే బాగుంటుంది. అండ్ డిష్ వాషర్ ప్రూఫ్ కూడా కాదు ఈ బాటిల్స్. జస్ట్ హ్యాండ్ వాష్‌తోనే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఈ పౌచ్. ఈ పౌచ్ నేను లాట్లివ్‌లో తీసుకున్నాను. మినిసోలో అయితే కాదు. ఇది నాకు 400 పడింది పౌచ్. 350 అనుకుంటా. సారీ ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. అండ్ ఈ పౌచ్‌లో అన్నీ పట్టేస్తే పెన్స్ అవన్నీ కూడా బల్క్‌గా కూడా పట్టేస్తాయని చెప్పి నేను తీసుకున్నాను. ఓకే. ఇట్స్ 400. ఈ పౌచ్ నాకు చాలా క్యూట్‌గా అనిపించింది క్యాటర్‌పిల్లర్ లాగా. ఇలా క్లోజ్ అవుద్దేమో అనుకున్నాను అవ్వట్లేదు కానీ. ఫస్ట్ పెన్స్ అన్నీ పడతాయా లేదా అనుకున్నాను కానీ పడతాయని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం సెమీ సాలిడ్‌గానే ఉంది. ఇంకా లోపల కూడా హాలోగా ఉందనమాట. అందుకనే పడతాయనుకొని తీసుకున్నాను. ఇది ఇంకో ఫేవరెట్ ఐటెమ్ అనే చెప్పొచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ఒక సెట్ ఉంది. స్పూన్, ఫోర్క్ ఇంకా చాప్ స్టిక్స్ ఉండే సెట్ ఉంది. అది చాలా పెద్దగా అయిపోతుంది. నార్మల్ స్పూన్ కూడా సూప్ స్పూన్‌లా ఉంది. అందుకే ఇది మళ్ళీ తీసుకున్నామనమాట. నాకు ఇట్లా చాలా ఇష్టం ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ పర్చేస్ చేయడం. ఇదొచ్చేసి 300 పడింది. అండ్ తర్వాత ఈ వెట్ వైప్స్ తీసుకున్నాము. ఈ వైప్స్ మొత్తంలో 80 వైప్స్ ఉంటే ఒక్కొక్క దాంట్లో 10 వైప్స్ ఉంటాయన్నమాట. 10x8 ప్యాక్ ఇది. అండ్ ఇది మొత్తం ప్రైస్ వచ్చేసి 290 రూపీస్ పడింది. సింగిల్ వైప్స్ తీసుకోవడం కన్నా ఇదే బెటర్ అనిపించింది. అందుకే తీసుకున్నాము. ఇంతే ఉంటుంది. బయటకు ఒకవేళ క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా చాలా క్యూట్‌గా ఉందని చెప్పేసి ఇదే తీసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్స్‌లో ఇంతింత పెద్ద పెద్ద ప్యాకెట్స్ పట్టవు కాబట్టి ఇదే బెటర్ అనిపించింది మాకు. అండ్ హియర్ కమ్స్ ద క్యూటెస్ట్ బ్యాగ్. సీ పింక్ కలర్‌లో భలే క్యూట్‌గా ఉంది కదా! అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 250 రూపీసే పడింది. డైలీ యూజ్‌కి అయితే చాలా క్యూట్‌గా చాలా ఈజీగా అనిపించింది బ్యాగ్ చూడగానే. అందుకే దీన్ని వెంటనే పర్చేస్ చేశాను. అండ్ లుక్ ఎట్ దిస్ బుక్. ఇది చాలా ఆసమ్‌గా ఉంది. చూడగానే నాకు ఇది బుక్కా అని అయితే నాకు వెంటనే ఎలగలేదనమాట. నేను పర్చేస్ చేసిన అన్నిటిలో కంటే ఇదే నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఇట్ ఈస్ అరౌండ్ 400.
దీన్ని అన్‌ప్యాక్ చేద్దాం. మళ్ళీ స్ట్రా కూడా ఇచ్చాడు. ఇంకొక చిన్న స్ట్రాబెర్రీ కూడా ఇచ్చాడనమాట. ఈ స్ట్రా కాదిది, పెన్ ఇది. ఈ బుక్ లోపలేమో ఇలా ఉంది. నాలాగా స్టేషనరీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి మినిసో ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు బై ఎనీథింగ్ అని చెప్తాను నేనైతే. సో ఇందులో మీ డైట్ మీల్ ప్లాన్ కానీ లేకపోతే మీరు ఏమన్నా చిన్న చిన్న టు డూ లిస్ట్ కానీ అవన్నీ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు వరకు వీడియోలో చూపించినవన్నీ మినిసో నుంచే, కాకపోతే ఇప్పుడు చూపించబోయే కప్స్ అండ్ ఇది మాత్రం మినిసో నుంచి కాదు. 99 సూపర్ మార్కెట్ అని చెప్పి దాంట్లో తీసుకున్నాను. ఇది జస్ట్ 99 రూపీసే పడింది. ఇది ఏం లేదు, ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంది. ఇది హార్డ్ మెటీరియల్, ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం కీస్ కానీ ఏమైనా డ్రాప్ చేసుకోవచ్చు. నేను ఎందుకు తీసుకున్నానంటే ఇలాంటి బ్యాగ్స్లో లోపల ఇంకా జిప్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి అలాంటి దానికి ఇది యూజ్ అవుద్దని తీసుకున్నాను. ఏమైనా కీస్ అవన్నీ ఉంటే అందులో మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, వెంటనే దొరికేస్తాయని చెప్పి ఈ చిన్న క్యూట్ బ్యాగ్ తీసుకున్నాను నేను. నౌ లెట్స్ అన్‌ర్యాప్ ఆల్ ద బ్యూటిఫుల్ కప్స్ ఓవర్ హియర్. కాఫీ మగ్స్ అంటే ఒక పిచ్చి క్రేజ్ అనమాట మా ఇంట్లో. మా మమ్మీకి కానీ నాకు కానీ చాలా చాలా ఇష్టం. నాకన్నా మా మమ్మీ పెద్ద ఫ్యాన్ కాఫీ మగ్స్కి. అండ్ ఇది చాలా ఎస్థెటిక్గా అనిపించింది, అందుకే వెంటనే తీసేసుకున్నాం. ఇది పాజిటివ్ అని చెప్పి ఉంది ఇక్కడ నోట్. చాలా బాగుంది కదా మగ్. దీని ప్రైస్ వచ్చేసి 199. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ మగ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, హ్యాండ్ పెయింటెడ్లా అనిపించింది నాకైతే. ఇది చాలా బాగుంది కదా మగ్. ఇది కూడా 200 పడింది. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ మగ్ వీ హ్యావ్ పర్చేస్డ్. ఇది చాలా వైట్గా, చాలా షీక్గా, చాలా ప్లెజెంట్గా ఉంది మగ్ అయితే. నాకు అంత నచ్చలేదు, బట్ మా మమ్మీకి నచ్చిందని తీసుకున్నాము. ఇది 150 రూపీస్ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా, నచ్చలేదని ఏం లేదు. అండ్ ఆల్ డస్ట్. ద లాస్ట్ అండ్ ది మోస్ట్ ఫేవరెట్ పీస్, నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. వర్క్ కానీ ప్రింట్ కానీ ఏదైతే డిజైన్ ఉందో ఇట్స్ అమేజింగ్ అనమాట. సీ వెన్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ మగ్. ఏదో ఎంబ్రాయిడరీ చేసినట్టుంది కప్ మీద అంతా. అండ్ హియర్ ఇట్స్ రిటన్ ఎంజాయ్. సో క్యూట్ టు క్యారీ. దిస్ ఇస్ 250. ఉన్న కప్స్, ఇక్కడ కొన్న కప్స్ అన్నిటిలో కంటే కూడా ఇదే కొంచెం ఎక్స్పెన్సివ్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ వర్త్. నాకైతే చాలా బాగా నచ్చింది. టామ్ అండ్ జెర్రీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యూ విల్ లవ్ దిస్ క్యూటీ పై. ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇది జెర్రీ కదా, దీంతో పాటు ఇలాగే టామ్ ఉంది, దీన్ని రీప్లేస్ చేసి టామ్ ఉంది, అది కూడా చాలా బాగుంది. కానీ నాకు జెర్రీ ఇంకా చాలా ఇష్టం టామ్ కంటే, అందుకే ఇది నేను తీసుకున్నాను. ఇది కూడా మినిసోలోనే. దీని ప్రైస్ వచ్చేసి 800 పడింది. 500కి ఇంకా చాలా సాఫ్ట్ బొమ్మలు ఉన్నాయి, కాకపోతే ఆ ప్లషీస్ అని ఏమవుతుందంటే చాలా చిన్నగా ఉన్నాయి. దానికన్నా ఇంకో 300 పెడితే ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది కదా అని ఈ బుడ్డోడినే తీసుకున్నాను నేను. అండ్ దీనికి ఏంటి అని అంటే కింద కొంచెం హార్డ్ సర్ఫేస్ వచ్చింది, అది బెడ్ మీద నుంచోడానికి చాలా బాగుంటుందని చెప్పి ఇదే తీసుకున్నాను నేను ఇంకా. అండ్ సీ హౌ క్యూట్ ఇట్ ఈస్. హలో, హాయ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంతవరకు మీరు వీడియో చూసారు అని అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బాయ్.